హలో గైస్, వెల్కమ్ టు ఫిట్నెస్ ఫిట్. ఈరోజు మన టాపిక్ వచ్చి 10 కిలోస్ ఇంక్రీజ్డ్ ఇన్ 90 డేస్. ఎలాగో చూసేద్దాం కంప్లీట్గా. వితౌట్ నాన్ వెజ్తో అయితే ఈరోజు కంప్లీట్గా వెజ్ డైట్ అయితే నేను చెప్పబోతున్నాను. కంప్లీట్గా వెజ్జీస్కి ఇదైతే డైట్ అయితే వెజ్జీస్కి అయితే ఫుల్ మీల్స్ అయితే చెప్పబోతున్నాను ఈరోజు. మనకి పర్ వీక్ టార్గెట్ వచ్చి 0.6 2000 క్యాలరీస్ పర్ డేకి మనకి టార్గెట్ వచ్చి. నెక్స్ట్ ప్రోటీన్ వచ్చి అప్రాక్సిమేట్గా 100 వస్తే చాలా 100 గ్రామ్స్. అది కూడా కంప్లీట్గా వెజ్జీస్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, ఏదైతే హై ప్రోటీన్ ఉంటుందో, హై ఫ్యాట్ ఉంటుందో అయితే నేను చెప్తాను. దాంట్లో ఫస్ట్ వచ్చి మనకి పన్నీర్లో అయితే మనకి బెస్ట్, ఈజీగా ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సోయా, నెక్స్ట్ వచ్చి కిడ్నీ బీన్స్. ఇవన్నిటిలో కూడా మనకు కంప్లీట్గా అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అది తక్కువ రేట్లో ది బెస్ట్ దొరికేదంటే అవే. నెక్స్ట్ వచ్చి మనకి ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది గుడ్ ఫ్యాట్. అది వచ్చి 71 గ్రామ్స్ పర్ డే తీసుకోవాలి మనం. అది గుడ్ ఫ్యాట్. మీరు బెల్లీ ఫ్యాట్ అనుకోపోతారు, అలాంటివి కాదు. నెక్స్ట్ గుడ్ ఫ్యాట్ ఏంట్రా అంటే మీరు టెన్షన్ అయిపోద్దు అని. ఫ్యాట్లో కూడా గుడ్ ఫ్యాట్ ఎందులో ఉంటాయి నేను ఇప్పుడు చెప్పబోతాను. ఫస్ట్ వచ్చి మనకి బాదంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పీనట్స్లో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అలా అన్నిటిలో మనకి ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వాల్నట్లో కూడా కంపల్సరీ ఉంటుంది. మామూలుగా మనం ఏదైనా ఫుడ్ చేసుకునేటప్పుడు మ్యాక్స్ బయట ఆయిల్ యూజ్ చేయొద్దు, ఆలివ్ ఆయిలే కంపల్సరీ యూజ్ చేయండి. ఆలివ్ ఆయిల్లో గుడ్ ఫ్యాట్ అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మిల్క్లో కూడా మనకి ఫ్యాట్ కన్సిస్టెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ వచ్చి పర్ డేకి వచ్చి 260 గ్రామ్స్ అయితే మనం కంపల్సరీ తీసుకోవాలి. మనకి ఇప్పుడు డైట్లోకి వెళ్ళిపోతాం కంప్లీట్గా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి మనం 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బాగా రోస్ట్ చేసేసి, దాంట్లో పన్నీర్ తీసుకుని పన్నీర్ బాగా రోస్ట్ చేసుకుని ఆ బ్రెడ్ మధ్యలో పెట్టుకుని 2 చీజ్ స్లైసెస్ పెట్టుకుని తిన్నారంటే హై క్యాలరీస్ మనకైతే దాంట్లో దొరికేస్తుంది. నెక్స్ట్ లంచ్కి వెళ్ళిపోదాం. లంచ్కి వెళ్ళేటప్పటికి వైట్ రైస్ తీసుకోండి, సోయా చాంక్స్ తీసుకుని గ్రేవీలా చేసుకుని వైట్ రైస్లో వేసుకుని తినేయండి. అక్కడికి లంచ్ అయితే కంప్లీట్ అయిపోద్దామని. నెక్స్ట్ స్నాక్స్కి వచ్చేటప్పటికి పిజ్జా అలాంటివి తినొద్దు. రాజ్మా బీన్స్ తీసుకుని ఇంట్లో బాయిల్ చేసుకుని దాంట్లో ఒక ఆనియన్, టమాటా, లెమన్ పిండుకొని తినండి. బెస్ట్ స్నాక్స్ అది. నెక్స్ట్ డిన్నర్కి వచ్చి రెగ్యులర్గా అయితే చపాతీ, ఒకవేళ మీకు చపాతీ సెట్ అవ్వలేదంటే పుల్కా అలాంటివి ఏమైనా తినొచ్చు. అది కూడా పప్పు వేసుకొని తినండి కంపల్సరీ. పప్పు చాలా హై ప్రోటీన్ అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ హై ప్రోటీన్ షేక్ అయితే నేను డైలీ యూజ్ చేసేది అయితే మీకు చెప్తున్నాను. ఫస్ట్ 2 బనానా తీసుకోండి, కప్పు ఓట్స్, హనీ 1 టేబుల్ స్పూన్ తీసుకుని 3 మిక్సీకి వేసుకుని కొట్టేసి తాగండి నైట్ పడుకునేటప్పుడు. హై ప్రోటీన్ అయితే మనకు దాంట్లో అయితే కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ ప్రోటీన్ షేక్ మాత్రం మిస్ చేయొద్దు. నాకైతే బెస్ట్ రిజల్ట్ అయితే నేను చూశాను ప్రోటీన్ షేక్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్స్ ఫిట్నెస్ ఫిట్.